మనం చూస్తున్నాము ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ దానికి సంబంధించిన రిజల్ట్స్ ఓవైపు మనం చూస్తుంటే బీహార్కి బాద్షా ఎవరు అన్న విషయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అర్లీ ట్రెండ్స్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఓవైపు మహాగఠబంధన్ ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠాన్ని సీఎం పీఠాన్ని మేము కైవసం చేసుకుంటామంటూ ఎన్నో ఆశలతో కొత్త తరహా ఆలోచన విధానంతో ముందుకు వెళ్లారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం గతంలో ఏదైతే జరిగిన అభివృద్ధి ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తాము చేయబోతున్నామంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న ఆ కూటమి ఇచ్చిన ఆలోచన విధానం ఏదైతుందో దానికి ఇవాళ ఓటర్లు పట్టం పట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మనము ఆ ఫలితాలను గమనిస్తే విజయం అన్నది రెండు పార్టీల మధ్యలో దోబూచులాడుతోంది. బీజేపీ పార్టీ మాత్రం కనీసం అక్కడ పర్ఫామ్ చేయలేని పరిస్థితి కనిపిస్తున్న రెండు పార్టీల మధ్యలోనే, ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్యలోనే ఈ మొత్తం హడావిడి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయము ఒక్కొక్క రౌండ్లో ఒక్కో రకంగా మనకు కనిపిస్తుంటే మొదటి రెండు రౌండ్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చూపిస్తే మూడో రౌండ్లో మాత్రం కాస్త ఊరట పడేలాగా బీఆర్ఎస్ కూడా ఆధిక్యం తీసుకోవడం అన్నది చూస్తే మాత్రం ఖచ్చితంగా విజయం దోబూచులాడుతోంది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ఈ ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు ఎవరు గెలుస్తారు అనే దానికన్నా ఎలా గెలుస్తారు అనే విషయానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఉండడంతో పాటు గత రెండేళ్ల పాలనకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక గీటురాయిలాగా ప్రజలు భావిస్తున్నారా అని అనుమానం వచ్చేలాగా ప్రచారం కొనసాగింది. అదే సందర్భంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని కోల్పోయిన తర్వాత ఆ స్థానంలో అదే కుటుంబ సభ్యుడికి ఇచ్చి మరొకసారి తమ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఇక్కడ మీరు చూపించాల్సిన అవసరం ఉంది అనే విధంగా చేసిన ప్రచారం ఏది ఉందో ఆ ప్రచారం ఇప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది అనే విషయానికి సంబంధించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మూడో రౌండ్ వరకు మనం గమనిస్తే మాత్రము బీఆర్ఎస్ పార్టీ కాస్త లీడ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగా చూస్తే మాత్రం ఏదైతే మూడో రౌండ్ ముగిసేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ కేవలం 211 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో 12,503 ఓట్లు అన్నవి బీఆర్ఎస్ పార్టీకి వస్తే 12,292 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. బీజేపీ కేవలం 401 ఓట్లతో మాత్రమే అది సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓవరాల్గా చూస్తే ఇక్కడైతే గెలుపోవటంలు అన్నవి వాళ్ళిద్దరి మధ్యలో దోబూచులాడుతున్నాయి అనేది అయితే మనం చెప్పాలి. ఒకసారి మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజలు దేనికి పట్టం కట్టారంటారు? నిజంగానే 2 ఏళ్ల పాలనకు ఇది గీటురాయిగా చూసి ఇక్కడ పట్టం కడుతున్నారనాలా? ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో మూడో రౌండ్లో కాస్త వెనకబడినట్టుగా అనిపిస్తోంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి ఎవరివన్ బీఆర్కే న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా ఉన్నటువంటి ప్యానల్ వారికి కూడా. అంటే ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థమవుతుందండి, బీఆర్కే ప్రజానికానికి తెలియదు ఏంటంటే బీఆర్ఎస్ అనేది వెనకబడిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 3 రౌండ్లు మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి దీంట్లో. మరి తొలి 3 రౌండ్లలో ఓవరాల్ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా అప్రతిహతంగా జయత్రయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ బై ఎలక్షన్లు జరిగినా మాదే గెలుపు అనే నీతితో కాంగ్రెస్ పార్టీ అలా ముందుకు పోతుంది. మనం గతంలో కూడా చూసాం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా అక్కడ కూడా మరి సిట్టింగ్ సీట్ ని బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా మరి సిట్టింగ్ సీట్ అలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి విధి విధానాలు కానీ, దానికి మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారి విధానాలు అయితే ఇద్దరు కలిసి కూడా ఒక జోడు ఇట్లలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఇలా ముందు తీసుకుపోతున్నటువంటి మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. నేను కూడా మొన్న జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో రేమత్ నగర్ కానీ, మోతీ నగర్, అదేవిధంగా ఎర్రగడ్డ, ఆ బోరబండ ప్రాంతాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. సో చాలా స్పష్టంగా నేను వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్తాను. పార్టీ కూడా పరంగా కాకుండా క్యాజువల్ గా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటాను. నేను నా అభిప్రాయాలు వాళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళ చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఆ రోజు నేను ఏంటంటే ఆ రోజు చాలా క్లియర్ గా అప్పుడే నేను స్పష్టతకు వచ్చిన ఆ రిపోర్ట్ ను కూడా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పట్ల విసిగి వేసారి ఆ రోజే తీసేశారు 2 years కిందట. మళ్ళీ ముసుగు కప్పుకొని కేటీఆర్ గారు సునీతమ్మను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఏదో ఇవాళ మళ్ళీ పాగాయాలని చూశారు. ఆయనకు జరగవలసిన శాస్త్ర ప్రజలే, జూబ్లీ హిల్స్ ప్రజలే మళ్ళీ బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు. ఎందుకు రాలేదు ఆయనకు తెలిసిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం గెలవని తెలిసిపోయింది. వాస్తవంగా సిట్టింగ్ సీటు వాళ్ళది. కానీ చూస్తుండగానే ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 స్థానాలు, మళ్ళీ ఎన్నికలు జరిగితే 100 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు కూడా వస్తాయని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఏదో టీవీల ముందర మాట్లాడటం కాకుండా ఇందా పీపుల్ ప్రజల్లో ఉండుకుంటూ వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీ నుంచి కూడా వచ్చాను కాబట్టి
ప్రజల యొక్క నాడేంటో చాలా స్పష్టంగా అర్థమైంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్ మహేందర్ రెడ్డి గారు, సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రిజల్ట్ అయితే కాస్త ఫేవర్గా కనిపిస్తుంది. సరే, బీజేపీ పార్టీ ఇక్కడ పర్ఫామ్ చేయకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టి పోటీని ఇస్తోంది అని అంటే దాన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే ఇది సిట్టింగ్ స్థానము, ఇది కోల్పోతుందా గెలుస్తుందా అన్నది లాస్ట్ రౌండ్ వరకు జరిగేలాగా ఉంది. కానీ ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ బాగా పర్ఫామ్ చేసిన నేపథ్యంలో ఏంటి ఇప్పుడు ఇంత గట్టి పోటీ ఇస్తోంది అంటే ప్రజల్లో ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్ళలేదు. ప్రజలు అన్ని విషయాల్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే అంటే అంత ఈజీ విక్టరీ కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కదేమో అని అనుమానం కూడా చాలా మంది చెప్తున్నారు. ఏమంటారు మీరు? అండి, గతంలో మీరు గమనించండి, టిఆర్ఎస్ కబ్జాలో ఉంది జూబ్లీస్. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు అక్కడ జూబ్లీస్ లో చాలా అంటే వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు కూడా చాలా ఉండడం జరిగింది. ఖమ్మం సామాజిక వర్గము, చౌదరి అవి అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం కూడా దాదాపు 34 సంవత్సరాలుగా అక్కడ స్థానికంగా ఉండడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళకు కూడా అనేక రకాలుగా గుర్తింపు ఉంది, కాదంటలేము ఈ విషయాల్లో. కానీ ఈ రెండు పార్టీలు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఏముందంటే మైనార్టీ ఓట్లను పక్క పెట్టేసి దాదాపు మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళు పడిన ఆటలు ఏవైతే ఉన్నాయో మన అందరం కూడా గమనించాం. ఎందుకంటే ధీటుగా ఇవాళ సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను దాదాపు 25 కేసులు, అందులో ముఖ్యంగా అయితే పోక్సో కేసులు ఉన్న మైనర్ అమ్మాయిలను వేధించిన, శారీరకంగా వేధించిన కేసులు ఉన్న సల్మాన్ ఖాన్ కేటీఆర్ గారు పార్టీలకు వారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి ధీటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి అంటే మైనార్టీ ఓట్ల మన్నలు పొందడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఎన్నికలు చూస్తా ఉన్నాయి. వాళ్ళు సుమారు 2 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో మా పార్టీకి వాడాలని చెప్పేసి వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం పడిన తాపత్రయం, కష్టం ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో ఇప్పుడు రిజల్ట్ కూడా అదే వాస్తవంగా. ఎందుకంటే మెజార్టీ ప్రజలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించారు. కామన్ గా ఇవాళ అధికార పార్టీ ఎక్కడైనా కానీ అధికార పార్టీకి అన్ని రకాలుగా అధికారులే కానీ అదేవిధంగా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా 500 నోట్లు లెక్క పెట్టిస్తూ ఉన్న వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో, టీవీలో చూడడం జరిగింది. వాళ్ళ అంటే ఓటుకు 2,500 రూపాయలు నుంచి 5,000 రూపాయలు కూడా పంచిన సందర్భాలు కూడా జూబ్లీస్ ప్రజలే చెప్తా ఉన్నారు ఇవాళ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అక్కడ కూడా అంటే ఇంకా పోటాపోటీ నడుస్తూ ఉంది ఇద్దరి మధ్యలో. మేము భారతీయ జనతా పార్టీ మేము ఏవైతే ఉందో మాకు మెజార్టీ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఓటు రావాలని చెప్పేసి కూడా మా యొక్క నాయకుల యొక్క శ్రమ కూడా ఆ రకంగా చూడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మోడీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయో సంక్షేమ పథకాలు జూబ్లీస్ లో అనేక రకాలుగా చాలా మంది ప్రజలకు అందినాయి అక్కడ. అదేవిధంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వం కూడా చాలా అభివృద్ధి పథకాలు, శిలాపథకాలు చూడండి మీరు అక్కడ చాలా అభివృద్ధి పథకాలు కూడా కిషన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అక్కడ స్థానిక ప్రజలు కూడా కిషన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటూ వాళ్ళకున్న సమస్యల పైన నిత్యం పరిష్కరిస్తూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈ ఎన్నికైతే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు ఏదైతే ఉందో వచ్చే ఎన్నికలకు సూచిక కాదని చెప్పేసి మాత్రం చెప్తా ఉంది. ఎందుకంటే మీరు 2018 తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ 2 ఉప ఎన్నికలు గెలవడం జరిగింది. ఒకటి దుబ్బాకల రఘునందరావు గారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా ఈటలాంగర్ గారు కూడా మరి ఎన్నికలు గెలవడం జరిగింది. అయితే 2 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భంగా మరి బీజేపీ రాష్ట్రం అధికారం అంటే రాలేదు. ఎందుకంటే అనేక సామాజిక సమీకరణలు చూస్తారు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు జూబ్లీస్ మొగ్గు చూపుతారా, టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతారా, ఇంకా దాదాపు 7 రౌండ్లు మిగిలి ఉన్నాయి. మొత్తం 10 రౌండ్లు, ఇంకా 3 రౌండ్లు మాత్రమే. అదేదో ఆ ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక జూబ్లీస్ వరకే పరిమితం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ఎన్నికలు కాదని చెప్పేసి మేము కడాఖండిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న మా దీపక్ రెడ్డి గారు అంటే వాళ్ళ సామాజిక వర్గం ఓటు కూడా లేవు. దీపక్ రెడ్డి గారి సామాజిక ఓటు కూడా జూబ్లీస్ లో ఎక్కడ లేవు. ఇవాళ అక్కడ యాదవ్స్, తమ్మ, అదేవిధంగా మైనార్టీ ఓట్లు కీలకం కాబట్టి ఆ రకంగా ఎన్నిక జరిగింది. కాబట్టి ఆ రకంగానే ఇక్కడ పోలింగ్ ఇవాళ మీరు ఇక్కడ ఓట్లు కూడా చూడాల్సి వస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి అభ్యర్థి అన్ని నిలబడ్డట్టు ఆయన కూడా అనేక సందర్భాలు దాదాపు జూబ్లీస్ లో వాటికి మనం ఎలాంటి అంటే దాన్ని ఎలా చెప్పినా సరే పోల్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ వస్తున్న రిజల్ట్స్, మీరు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ రెగ్యులర్గా వినిపిస్తున్నా సరే ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఇప్పుడు ఓటింగ్ ఏదైతే జరుగుతుందో అలానే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు విస్మరించకుండా ఈ స్థాయిలో పోటీ ఇస్తోంది అన్నా సరే ఖచ్చితంగా అక్కడ బీజేపీ పార్టీ చేసిన ప్రచారాలు ఏవైతే వాటి ఏది పట్టించుకోలేదు అన్నది ప్రజలు భావించాల్సిన అవసరం ఉందంటారా? ఒకటండి వాళ్ళ వాస్తవంగా ఏంటంటే మైనార్టీ ఓటు కోసం వాళ్ళు పాకులాడినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ మెజార్టీ ఓటు కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. అలా మేము సఫలంగా
అయితే సఫలం కానంత మాత్రాన అదే ప్రామాణికంగా చూసుకోవద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి అవుతుంది, ఒకసారి కాలేదు. మిగతా ప్రాంతాలు తెలంగాణలో వీళ్ళు గమనించండి, వల్ల 8 మంది ఎంపీలకు గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలకు గెలిపించింది. ఇంకా వాస్తవంగా మాకు ఎక్కువ రావాల్సిన సీట్లేదు. అదేవిధంగా ఇవాళ మొన్న కూడా 2 ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. అంటే 3 ఎమ్మెల్సీ ఉన్నారు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. భవిష్యత్తులో ఈ యొక్క నాయకత్వంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి చాలా ప్రయత్నాలు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదని చెప్పి చూస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చూడండి, అధికారంగా 2023లో వాళ్ళు అధికారం చేపట్టగానే విత్ ఇన్ 1 year లో ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళకి బాగా విమర్శలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళ అభ్యాస పథకాలు ఏవైతే ఉన్నాయో ఏది కూడా అమలు కావట్లేదు ఇవాళ. అయితే జూబ్లీస్ ఎన్నికలకు దీనికి సంబంధం లేదు, మళ్ళీ ఈ అభ్యాస పథకాలకు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధం లేదు. అది ఒక ఎలక్షన్ వరకే అది. కానీ అభ్యాస పథకాలు ఇవాళ మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా చాలా మంది ప్రజలు ఇవాళ వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆసరా పెన్షన్లు కట్టు రావట్లేదు ఇవాళ. ఒక్కొక్క బ్రేకింగ్ ఇస్తారు మహేందర్ గారు. ఓవరాల్ వచ్చేసరికి బీహార్ రిజల్ట్స్ సంబంధించి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ కూటమి. అంతేకాకుండా మహాగఠబంధన్ అనేది 71 సీట్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఓవరాల్ గా చూస్తే మాత్రం అతిపెద్ద పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ జేడీయూ ఇక్కడ వచ్చింది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందులో దాదాపుగా 76 స్థానాల్లో జేడీయూ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 154 స్థానాల్లో ఎన్డీఏ కూడా అభ్యర్థులు ముందంజలో ఉంటే 84 చోట్ల ఆధిక్యంలో మహాగఠబంధన్ అభ్యర్థులు కూడా తమదైన శైలిలో వాళ్ళు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ సంబంధించిన జనసురాజ్ పార్టీ అనేది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది అన్నది కూడా మనకు అర్థమవుతోంది. కేవలం ఒక 2 దానిలో కూడా అది కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం జేడీయూ కానివ్వండి, అలాగే బీజేపీ పోటాపోటీ పడుతూ ముందు వెనక వెళ్తుంటే ఆర్జేడీ మాత్రం చతికిలపడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో కేవలం 40 స్థానాలు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఇక్కడ అతిపెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ చూస్తే మాత్రం ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డబుల్ డిజిట్ ను కూడా టచ్ చేయలేని సిచ్యువేషన్ ఉందంటే ఓన్లీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అందులో ఎల్జేపీఆర్వి మాత్రం 15 స్థానాల్లోనూ, ఆర్జేడీ 40 స్థానాలకు పైగానే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జేడీయూ 76 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఓవరాల్ గా చూస్తే 154 స్థానాల్లో ఎన్డీఏ, అలాగే 86 స్థానాల్లో మహాగఠబంధన్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.